మేడం అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు అది ఒక వర్గానికి సంబంధించి కాదు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఊర్లలో ఉంటే కూడా కొంచెం ఫోర్ హెడ్ ఎక్కువ ఉన్న ఆడవాళ్ళైనా మగవాళ్ళు మేము కూడా ట్రీట్మెంట్ తీసుకుంటాము అనే మూడ్లోకి వచ్చేసారు. అవేర్నెస్ వాళ్ళు ఏమో. మీ దగ్గరకు వస్తున్న పేషెంట్స్ ఎక్కువగా అడిగేది ఏంటి? ఫస్ట్ వాళ్ళ డౌట్ ఏముంటుంది మీ దగ్గరకు వచ్చినప్పుడు? ఫస్ట్ గా అడిగే డౌట్ ఏంటంటే ఈ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం వల్ల మాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా. సో మెయిన్ గా వాళ్ళు భయపడేది ఏంటంటే ఇది హెడ్ మీద చేస్తున్నారు కాబట్టి బ్రెయిన్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే క్వశ్చన్ చాలా మంది అడుగుతా ఉంటారు అనమాట. సో ఇది ఇలా చేస్తున్నారు కదా, ఇది చేసినప్పుడు మాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, లేకపోతే బ్రెయిన్ లోపల వరకు మనకి ఏమైనా ఇంజెక్షన్స్ చేస్తారా, అక్కడ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, మేము మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతామా. సో ఇలాంటి అపోహలు చాలా మందికి ఉంటాయి అన్నమాట. సో మెయిన్ గా వీళ్ళకి చెప్పేది ఏంటంటే మనం స్కిన్ లో ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు మనకి స్కిన్ లో ఒక అప్రాక్సిమేట్లీ 7 to 8 layers ఆఫ్ స్కిన్ ఉంటుంది. సో మనం వెళ్ళేది ఆల్మోస్ట్ ఒక 5th to 6th లేయర్. ఆ స్కిన్ తర్వాత మనకి సబ్క్యూటేనియస్ టిష్యూ ఉంటుంది, దాని కింద మసిల్ ఉంటుంది, మసిల్ కింద పెరియాస్టియం, దాని కింద బోన్ కింద సిఎస్ఎఫ్ కింద బ్రెయిన్. సో ఇన్ని లేయర్స్ దాటుకొని బ్రెయిన్ వరకు వెళ్ళాలి. సో ఇవేమి మనం వెళ్ళాం అనమాట. సో మెయిన్ గా ఉండేది మనం స్కిన్ లోపలే పెడతాం కాబట్టి ఇంప్లాంట్స్. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ జనరల్ గా ఉండవు.